నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక మనం నిన్న మాట్లాడుకున్నాం కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అని. మరి ఊహించినట్టుగా నిజంగా ఆర్సీబీ అయితే కేకేఆర్ పైన విజయం సాధించిందని చెప్పొచ్చు. ఏదైతే ఐపీఎల్ 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోని కొట్టిందని చెప్పాలి. ఇక శనివారం జరిగినటువంటి టోర్నీ ఆరంభ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టును దాని సొంత గడ్డపై ఓడించింది. ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్దరగొట్టి పాయింట్ల పట్టికలో ఖాతా చేర్చింది. ఇక 18వ ఎడిషనల్లో తొలి విజయం సాధించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. కేకేఆర్ నిర్దేశించినటువంటి 175 పరుగుల లక్ష్యాన్ని మరో 22 బంతులు ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఇక ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్ క్వింటన్ డికాట్ 4 వికెట్ త్వరగానే కోల్పోయినా కేకేఆర్ మాత్రం ఓ దిశలో 9.5 ఓవర్లలో 107-1తో నిలిచింది. ఇక ఓపెనర్ సునీల్ సైరన్ 26 బంతుల్లో 44 రన్స్, అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేయడంతో కోల్కతా భారీ స్కోర్పై కన్నేసింది. కానీ పుంజుకున్నటువంటి ఆర్సీబీ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో ఆ జట్టు అనుకున్న దానికంటే తక్కువ స్కోర్కే పరిమితమైంది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 174 నుంచి 8 పరుగులు చేసింది. జోష్ హెజిల్వుడ్ 2, ఎస్ దయాల్, రసిక్దర్ సలాం, సుయాష్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆర్సీబీకి ఓపెనర్స్ అదిరే ఆరంభం ఇచ్చారు. విరాట్ కోహ్లీ, ఫిలిప్స్ చార్లు 51 బంతుల్లోనే 95 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. ఇక 31 బంతుల్లో 56 రన్స్ చేసిన తర్వాత ఫిలిప్స్ స్టాల్ అవుట్ అయినా కోహ్లీ మాత్రం చివరి వరకు ఉన్నాడు. అయితే మధ్యలో రజత్ పటిదార్ 16 బంతుల్లో 34 రన్స్ బ్యాట్ గెలిపించాడు. చివరకు ఆర్సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఇక టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 59 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక మొత్తానికి ఏదైతే ఇంతకుముందు కూడా కేకేఆర్తో ఆడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మనం మాట్లాడుకున్నట్టుగా. అయితే 4 సార్లు కూడా ఓటమి పాలైంది ఆర్సీబీ కేకేఆర్తో కలిసి ఆడి 4 సార్లు ఓటమి పాలైంది. ప్రతిసారి అనుకుంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా కేకేఆర్ మీద విజయం సాధించాలని. అనుకున్న ప్రతిసారి కూడా కేకేఆర్తో ఓడిపోతూ వచ్చింది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి తొలుత ఐపీఎల్ 2025 మ్యాచ్లో ఇక విజేతగా గెలిచింది. కేకేఆర్పై విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.